గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తునామమున శుభవందనలు. చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. చూడండి, మనం కనికరం పొందాలి దేవుడి నుంచి. అంటే మనం ఏం చేయాలి? ఇతరులపైన కనికరం చూపాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మోషే 10 ఆజ్ఞలు. మోషే 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి 10 ఆజ్ఞలు రాసిండు. యేసయ్య వచ్చి దాన్ని షార్ట్కట్లో 2 కమాండ్మెంట్లు వేసాడు. ధర్మశాస్త్రం అంతటికి మొదటిగా పూర్ణత్వతో, పూర్ణశక్తి, పూర్ణబలతో దేవుని ప్రేమించాలి. తర్వాత రెండవదిగా నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. నీ పొరుగువాడు అంటే నీ ఇంటి పక్కలే కావచ్చు, నువ్వు ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ అసిస్టెంటే కావచ్చు, నీ పైన బాసే కావచ్చు, ఎక్కడైనా కానీ నీ పొరుగు దేశాల క్షేమం కోసం, ఇతరుల క్షేమం కోసం, పొరుగు గ్రామాలు, మండలాలు అన్నింటినీ దీవించాలి, కానీ శపించదు. ధర్మశాస్త్రం పుట్టేప్పుడు ఏమో చెప్పిన మోషే, శపించవద్దు, కనికరం ఉండవని చెప్పిండు దేవుడు. దీవించమన్నాడు. మోషేని శపించి కానం చేరుకోలేకపోయాడు. మనం ప్రార్థన చేద్దాం. మీరున్న ప్రాంతం చుట్టుపక్కల గృహాల క్షేమం కోసం, మండలం క్షేమం కోసం, జిల్లా క్షేమం కోసం, రాష్ట్ర క్షేమం కోసం, దేశ ప్రపంచ క్షేమం కోసం. మరి ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు పాపం గాజా ప్రజలు. ఇజ్రాయెల్ దేశం ఉంది కదా, దేశం పక్కన పాలస్తీనా అనే దేశంలో గాజా అనే ఒక ప్రాంతం. అక్కడ చిన్న పిల్లలు, వృద్ధులు, యవనస్తులు, గుడ్డి వాళ్ళు హాస్పిటల్లో అలా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు కోట్ల ఖర్చు పెట్టి, జ్ఞానవంతులు, అక్కడ నర్సులు అలాంటి వాళ్ళను పైనుంచి బాంబులేసి, ఎయిర్ స్ట్రైక్ బాంబ్స్ అంటే ఒక మిజైల్ వేస్తే బిల్డింగ్స్ మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి. అది ఇప్పుడైనా చాలా రోజులు అవుతుంది ఆ మిజైల్ వేయడం. అక్కడ ప్రజలు ఇళ్ళల్లో నివాసంకు స్థలం లేక బయట టెంట్లు వేసుకొని ఉంటున్నారు పాపం. ఈ రమదాన్ మూమెంట్లో వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగారు. ఆ దేశ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. అబ్రహాంకి ఏం చెప్పాడు? అబ్రహమా, నిన్ను దీవించేవాళ్ళని దీవిస్తా, శపించేవాళ్ళని శపిస్తా అన్నాడు. ఇస్మాయిల్ ఎప్పుడు వచ్చాడు? అబ్రహాం తూర్ అనే పట్టణం నుంచి బయలుదేరిన తర్వాత 11 సంవత్సరాలకు ఇస్మాయిల్ జన్మించాడు. ఇస్మాయిల్ జన్మించిన తర్వాత 14 సంవత్సరాలకు ఇస్సాకు జన్మించాడు. చూసిరా, ఇస్మాయిల్కు ఇస్సాకు సేమ్ ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశస్తుల ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, అన్ని దేశాలలో డీజిల్, పెట్రోల్, డేట్స్, ఖర్జూర పండ్లు అవంతా ఎవరి? ఇస్మాయిల్ ఆశీర్వాదం. కాబట్టి మనము ఇస్మాయిల్ను దీవిద్దాం. వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు. ఇప్పుడు రమదాన్లో ప్రయాణాలు చేస్తున్నారు ఫ్లైట్లలో, వాళ్ళు వచ్చిన ఇన్కమ్ను మనకే ఇస్తున్నారు. పెన్షన్లకు, ఆర్టీసీ ఎంప్లాయీస్కి, టీచర్స్కి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్కి జీతాలు వస్తున్నాయి. కాబట్టి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇన్కమ్ కూడా అలా ఫ్లైట్లలో ప్రయాణం చేసే ఇన్కమ్ మనకు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జపాన్ మొదలుకొని అమెరికా వరకు ఏ దేశంలో ఎక్కడెక్కడ ఉన్న ముస్లింలు అది పవిత్ర ఈ మాసంలో చాలామంది ప్రయాణాలు చేస్తారు. కాబట్టి మనము ఆ యెరూషలేం క్షేమం కోసం ప్రార్థన చేద్దాం ప్లీజ్. మళ్ళీ ముస్లింల పరిశుద్ధ స్థలమైన మక్కా ఎంతమంది ప్రయాణిస్తారో అక్కడ గాజా అయితే ఆ ప్రాంతం పాపం చిన్న పిల్లలు చంపేస్తున్నారు. ఆ మిజైల్ పడితే మరి ఆ దేశం కోసం ప్రార్థన చేద్దాం. జెరూసలేం దేశాన్ని దీవించండి ప్రభా. వాళ్ళకు కనికర హృదయం దయచేయండి. డ్రోన్ సిస్టమ్ ఉంది. ఆ డ్రోన్ సిస్టమ్ ఉన్నదానికంటే 30 అంతలు, 60 అంతలు, 1000 అంతలుగా డ్రోన్ సిస్టమ్ పెట్టాలి. ప్రేయర్ టీం పెట్టాలి. మోషే ప్రార్థన చేస్తే 10 ఆజ్ఞలు వచ్చింది. ధర్మశాస్త్రం రాసిండు మోషే ప్రార్థనతోటి. యెహోషువ ప్రార్థన చూసి సూర్యచంద్రులు ఆగిపోయినాయి. ఏలియా ప్రార్థన చోటి ఎలీషా వచ్చిండు, ఒక శిష్యుడు అయ్యాడు. యేసుప్రభు ప్రార్థన చేస్తే 12 మంది శిష్యులు అయ్యారు. ప్రార్థనలు ఎంత పవర్ ఉంది చూడండి. అబ్రహాం ప్రార్థన చేస్తే ఇస్సాకు జన్మించాడు. ద పవర్ ఆఫ్ ద ప్రేయర్. హన్నా ప్రార్థన చేస్తే సామ్యూయల్ జన్మించాడు. ప్రభువా, బెంజమిన్ నెతన్యాహును దీవించండి. అతడు ఎంతో ప్రయాణాలు చేస్తాడు, స్పీడ్ బ్రేకర్లు, టర్నింగ్స్. అతనికి ఎంత అలసట ఉంటుంది, స్ట్రెయిన్ ఉంటుంది. అతన్ని దీవించండి. అతనికి మంచి శక్తిని ఇవ్వండి, మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. అతనికి కనికర హృదయం పుట్టించండి. గాజా ప్రజల ఎడల వాళ్ళు రంజాన్ మాసంలో వాళ్ళకు ఫ్రూట్స్ ఇవ్వాలి, అలాంటి దయగుణం పుట్టించండి. వాళ్ళకు బట్టలు లేవు, బట్టలు ఇవ్వండి, దయగుణం పుట్టించండి.
క్రైస్తవ దేశాలు ముందుకొచ్చి గాజాలో పడిపోయిన ఆ గృహాలు నిర్మించేటట్లు మీ కృప చూపండి. వాళ్ళ ఆహార పదార్థాలన్నీ లోపలమేని, వాళ్ళ బెడ్షీట్స్, బీరువాలు మొత్తం లోపల పోయినాయి. వాళ్ళ బతుకంతా రోడ్డు మీద పడ్డది. ప్రభు వాళ్ళని దీవించండి. ఇటు ఇస్మాయిల్ సంతానం దీవించండి, ఇస్సాకు సంతానం దీవించండి, యూదులను దీవించండి. ఇతర దేశాల నుంచి వలస వస్తున్న వాళ్ళు కూడా ఈ యుద్ధంలో పోరాటంలో చనిపోతున్నారు. కేరళ నుంచి ఒక హిందూ అమ్మాయి చనిపోయింది పాపం. ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళి వీసాకు డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఫ్లైట్ టికెట్ ఖర్చు పెట్టుకొని శవలా వేస్తున్నారు. మరి వారు తగ్గాలంటే ఈ రంజాన్ మూమెంట్లో కాల్పుల విరమణ కలగాలి. ప్రభువా అందరికీ దయగుణం పుట్టించండి. యూదులకు, క్రైస్తవులకు, హమాస్ అనే వాళ్ళని దీవించండి. అందరిని దీవిద్దాం, శపించద్దు. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, యూదులు అన్ని రకాల మతస్థులు చనిపోతున్నారు. ఒక కుటుంబ యజమాని చనిపోతే కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు ఎంతోమంది కన్నీరు గారుస్తున్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే అక్కడ ఉన్న ప్రజలకు ఉపవాసం నేర్పించాలి, మోషే ధర్మశాస్త్రం చదవాలి, ప్రార్థన నేర్పించండి. ఓకే, మరి దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారిని దీవిస్తాం. మన జగిత్యాల జిల్లాకు ట్రైన్లకు జగరాన్పల్లి ఎయిర్పోర్టు, వరంగల్ ఎయిర్పోర్టు తొందరగా కావాలి. జగిత్యాల జిల్లాను దీవించండి. ఇంకా తెలంగాణకు ట్రంప్ హృదయంలో దయగురం పుట్టించండి. బిల్ క్లింటన్ ఉన్నప్పుడు చాలా మంచి అభివృద్ధి అయింది తెలంగాణ, ఆంధ్రకు, 23 జిల్లాలకు. అలాంటి మనసును పుట్టించండి. ట్రంప్ గారి పరిపాలన దీవించండి. అతని కుటుంబ సభ్యులను దీవించండి. అతనికి మంచి శక్తిని, మంచి జ్ఞానాన్ని దయచేయండి అని ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఈ మెసేజ్ అందరూ పంచండి, అన్ని గ్రూప్లకు షేర్ చేయండి. ఇది ఇజ్రాయెల్ దేశం దాకా పోవాలి. బెంజమిన్ నెతన్యాహు ఆ దేశం చుట్టూ డ్రోన్లు పెట్టి ప్రార్థన టీం పెట్టాలి. ఇతర దేశాలపైన మిజైల్ వేయకూడదు. అదేవిధంగా హమాస్ కూడా వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళు కూడా మారాలి. అందరి క్షేమం కోసం, ప్రపంచ శాంతి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.